ఆహా, అందమైన ఇల్లు, ఇంటి ముంగట కారు, రయ్యిన పోయేతానికి చక్కటి రోడ్డు, ఫీజులు లేని పుక్కటి చదువులు, దగ్గు నుంచి ఆపరేషన్ల దాకా ఫ్రీ వైద్యం, ఆపతొస్తే అయ్యో అని 10 మంది ఉరుకొచ్చే మనుషులు, దొంగలు లంగలు లేని సిటీలు, కేసులు లేక రెస్ట్ తీసుకునే పోలీస్ స్టేషన్లు, కోర్టుల పని లేకుంటుండే జడ్జీలు, పిలిచి మరీ జాబులు ఇచ్చే సర్కారు. ఆపు తల్లి ఆపు, అస్సలు ముచ్చటేందో చెప్పు అని అంటున్నారులే. దునియా మొత్తంలో ఆనందానికి సంతోషానికి అడ్రస్ అంటే ఫిన్లాండ్ దేశం అబ్బా. 7 ఏళ్లకెళ్ళి వరుసగా ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తుంది. ఏ దేశంలో పబ్లిక్ ఎట్లున్నారు, ఎన్నేళ్లు బతుకుతుండ్రు, ఎంత స్వేచ్ఛగా ఉంటారు అనే దాని మీద ఐక్యరాజ్య సమితి సర్వే చేస్తే ప్రపంచంలో ఏడునో కూడా చక్కగా అవుపడని ఫిన్లాండ్ దేశం తోపంతే తేలింది. దాని వెనకాల డెన్మార్క్, ఐస్లాండ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్ ఉన్నాయి. దునియా పెద్దన్న అమెరికా టాప్ 10 లో సూతలేదు. ఆనంద దేశాల్లో 15వ ర్యాంకులు ఉంది. ఇంతకు మన సంగతి ఏందో చెప్పుర్రు అంటుర్రా. 143 దేశాల్లో సర్వే చేస్తే 126వ ర్యాంక్ ఇండియాది. అంటే మనకంటే 125 దేశాల పబ్లిక్ సంతోషంగా బతుకుతుండ్రు అన్నట్టు. గమ్మత్ ఏందంటే మన చుట్టుపక్కల ఉండే పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వాళ్ళు మనకంటే సంతోషంగా ఉన్నారు. అంతెందుకు 2 ఏళ్ల సంధి యుద్ధం నడుస్తున్న రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో మనకంటే సంబరంగా ఉంటుర్రు అంటే చూడురిగా. మొన్నటిదాకా కొట్లాడుకున్న ఇజ్రాయిల్, పాలస్తీనా పబ్లిక్స్ తో ఫుల్ హ్యాపీ. ఇక మనం మురవాల్సిన ముచ్చట ఏందంటే తాలిబాన్లు వెళ్తున్న ఆఫ్ఘనిస్తాన్ కంటే మనం జరంతా నయ్యం. అయితే చిన్న దేశాలు, పబ్లిక్ తక్కువ ఉన్న దేశాల్లో ఏ రంది లేకుంటున్నారు, పెద్ద దేశాల్లోనే తిప్పల పడుతుర్రని తేలిందట అదే సర్వేలా. కష్టాలు బాధల గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా మన దేశం విశ్వగురు అవుతుందట అనే ఆనందంలో సంతోషంగా బతుకుదాం.